భూమిలో అధర్మం పెరిగినప్పుడల్లా ఒక శక్తి అవతరిస్తుంది. అది ఎవరో మీకు తెలుసా? సృష్టి, స్థితి, లయ ఇవన్నీ పాలించే ఆదిమూర్తి శ్రీ మహావిష్ణువు. భూమిలో అధర్మం పెరిగినప్పుడల్లా ఆయన అవతారాలు తీసి ధర్మాన్ని రక్షిస్తాడు. మొదట మత్స్యరూపంలో వేదాలను రక్షించాడు. తర్వాత కూర్మరూపంలో సముద్రమథనానికి తోడయ్యాడు. వరాహరూపంలో భూమాతను పునరుద్ధరించాడు. నరసింహరూపంలో ప్రహ్లాదుడిని కాపాడాడు. వామనరూపంలో బలిచక్రవర్తిని వినేపాఠం నేర్పాడు. పరశురామరూపంలో అధర్మిక క్షత్రియులను సంహరించాడు. రామరూపంలో రావణవధ చేసి రామరాజ్యాన్ని స్థాపించాడు. బలరామరూపంలో కృష్ణుడికి తోడుగా నిలిచాడు. కృష్ణరూపంలో భగవద్గీతను ఉపదేశించాడు. ఇంకా కలియుగాంతంలో కల్కరూపంలో వచ్చి అధర్మాన్ని నాశనం చేస్తాడు. ఇది శ్రీ మహావిష్ణువు దశావతారం, ధర్మరక్షణకు నిత్యం ఉండే దివ్యలీల. ఇలాంటి మరిన్ని పవిత్ర కథలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.